హలో, ఫైల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్ పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: బెంచ్ వైస్లో సిలిండ్రికల్ రాడ్ని హోల్డ్ చేయడం, డయామీటర్ పై ప్లస్ లేదా మైనస్ 0.04 మిల్లీమీటర్ల మెయింటైన్ చేస్తున్న ఫైల్ సిలిండ్రికల్ సర్ఫేస్, ఫినిష్ మరియు డెబర్. సిలిండ్రికల్ సర్ఫేసెస్ను ఫైల్ చేయడానికి అవసరమైన మెటీరియల్ మరియు టూల్స్ను ఇప్పుడు చూద్దాం. రఫ్ ఫైల్, స్మూత్ ఫైల్, ట్రై స్క్వేర్, రౌండ్ MS రాడ్, డివైడర్, స్టీల్ రూల్, బెంచ్ వైస్, వెర్నియర్ క్యాలిపర్, ఆయిల్ క్యాన్, డాట్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, deburring tool, metal brush, safety goggles, gloves, safety mask. ఇప్పుడు మనము సిలిండ్రికల్ సర్ఫేసెస్ను ఫైల్ చేయడానికి ఆపరేషన్ల యొక్క క్రమాన్ని పరిశీలిస్తాము. గాయాల నుండి నిరోధించడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి సిలిండ్రికల్ సర్ఫేసెస్ను ఫైలింగ్ చేసేటప్పుడు సేఫ్టీ టూల్స్ను ధరించేలా చూసుకోండి. మొదట దాని పరిమాణం కోసం రా మెటీరియల్ను చెక్ చేయండి. ఇది సరైన డైమెన్షన్లు కలిగి ఉందని నిర్ధారించడానికి రా మెటీరియల్ను కొలవండి. ఇది ఒక రౌండ్ రాడ్. మెషరింగ్ టేప్ లేదా వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి డయామీటర్ మరియు పొడవును ధృవీకరించండి. ఇప్పుడు ఫ్లాట్నెస్కు రెండు చివర్లలో రౌండ్ రాడ్ను ఫైల్ చేయండి. బెంచ్ వైస్ ఉపయోగించండి మరియు రాడ్ను నిలువగా క్లాంప్ చేయండి. వాటిని ఫ్లాట్గా చేయడానికి రాడ్ యొక్క రెండు చివర్లను ఫైల్ చేయడం ప్రారంభించండి. 75 మిల్లీమీటర్ల పొడవును మెయింటైన్ చేయడానికి జాగ్రత్తగా ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్తో ఫ్లాట్నెస్ని చెక్ చేయండి. ఫైల్ చేసిన తరువాత చివర్లు ఫ్లాట్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ట్రై స్క్వేర్ని ఉపయోగించండి. కావాల్సిన ఫ్లాట్నెస్ని సాధించడానికి అవసరమైన విధంగా అడ్జస్ట్ చేయండి. రౌండ్ రాడ్ యొక్క రెండు చివర్లలో మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. మార్కింగ్ లైన్లు మరింత కనిపించేలా చేయడానికి రౌండ్ రాడ్ యొక్క రెండు చివర్లలో చాక్ వంటి మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. డివైడర్ మరియు స్టీల్ రూల్ని ఉపయోగించి రెండు చివర్లలో డయామీటర్ను 25 మిల్లీమీటర్లుగా మార్క్ చేయండి. డివైడర్ను తీసుకుని స్టీల్ రూల్ సహాయంతో దానిని 12.5 మిల్లీమీటర్లకు సెట్ చేయండి. రాడ్ మధ్యలో డివైడర్ను పాయింట్ చేసి సర్కిల్ చేయండి. గుర్తులు ఖచ్చితంగా ఉంచబడి మరియు అలైన్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. మార్క్డ్ డయామీటర్పై విట్నెస్ మార్క్స్ను పంచ్ చేయండి. బాల్ పీన్ హ్యామర్ని ఉపయోగించండి మరియు మార్క్డ్ డయామీటర్పై విట్నెస్ మార్క్స్ను సృష్టించడానికి పాయింటెడ్ టిప్తో పంచ్ చేయండి.
ఫైలింగ్ ప్రక్రియలో ఈ మార్క్స్ గైడ్గా పనిచేస్తాయి. 25 మిల్లీమీటర్ల డయామీటర్కి సిలిండ్రికల్ ప్రొఫైల్ను ఫైల్ చేయడం. రౌండ్ రాడ్ను బెంచ్ వైస్లో సురక్షితంగా హోల్డ్ చేయండి. దాని ప్లేస్లో గట్టిగా పట్టుకున్నట్లు నిర్ధారించుకోండి. సిలిండ్రికల్ ప్రొఫైల్ను ఫైల్ చేయడం ప్రారంభించడానికి వివిధ గ్రేడ్ల ఫ్లాట్ ఫైల్ని ఉపయోగించండి. రాడ్ పొడవున సీసా మోషన్లో ఫైల్ చేయండి. విట్నెస్ మార్క్స్ ఆధారంగా క్రమంగా 25 మిల్లీమీటర్ల డయామీటర్కు దాన్ని ఆకృతి చేయండి. సిలిండ్రికల్ సర్ఫేస్ పై సీసా మోషన్లో ఫైల్ చేస్తున్నప్పుడు ఫిజికల్ ప్రెషర్ సున్నితంగా ఉండాలి మరియు ఎక్కువగా ఉండకూడదు. వెర్నియర్ క్యాలిపర్తో సిలిండ్రికల్ రాడ్ యొక్క పొడవు మరియు డయామీటర్ను చెక్ చేయండి. ఫైలింగ్ చేసిన తర్వాత సిలిండ్రికల్ రాడ్ యొక్క పొడవు మరియు డయామీటర్ను కొలవడానికి వెర్నియర్ క్యాలిపర్ను ఉపయోగించండి. ఇది అవసరమైన డైమెన్షన్లతో సరిపోతుందని ధృవీకరించండి. సిలిండ్రికల్ రాడ్ని రొటేట్ చేయండి మరియు 25 మిల్లీమీటర్ల డయామీటర్కి సర్కులర్ ప్రొఫైల్ను ఫైల్ చేయండి. సర్కంఫరెన్స్ యొక్క ఇతర భాగాలపై ఫైల్ చేయడానికి బెంచ్ వైస్లో సిలిండ్రికల్ రాడ్ని రొటేట్ చేయండి. మొత్తం సిలిండ్రికల్ సర్ఫేస్ 25 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగి ఉండే వరకు సీసా మోషన్లో ఫైల్ చేయడం కొనసాగించండి. వెర్నియర్ క్యాలిపర్తో డయామీటర్ను చెక్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి సిలిండ్రికల్ రాడ్ యొక్క పొడవుతో పాటు వివిధ పాయింట్ల వద్ద దాని డయామీటర్ను డబుల్ చెక్ చేయండి. ఇది అవసరమైన 25 మిల్లీమీటర్ల డయామీటర్కి అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. రౌండ్ రాడ్ యొక్క 2 చివర్లలో డిబర్. ఫైలింగ్ చేసిన తరువాత ఫినిషింగ్ గ్రేడ్ ఫైల్ని ఉపయోగించి సిలిండ్రికల్ రాడ్ యొక్క 2 చివర్ల నుండి ఏదైనా పదునైన అంచులు లేదా బర్స్ను రిమూవ్ చేయండి. ప్రిజర్వేషన్ కోసం ఆయిల్ను అప్లై చేయండి. కొరోషన్ నుండి రక్షించడానికి మరియు ఫినిష్డ్ ప్రోడక్ట్ని సంరక్షించడానికి సిలిండ్రికల్ రాడ్ యొక్క సర్ఫేస్ పై చిన్న మొత్తంలో ఆయిల్ను అప్లై చేయండి. ఫైనల్ ఇన్స్పెక్షన్ మరియు ఎవాల్యుయేషన్ చేయండి. డైమెన్షన్స్ మరియు సర్ఫేస్ క్వాలిటీతో సహా అవసరమైన అన్ని స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండేలా ఫినిష్డ్ సిలిండ్రికల్ రాడ్ని జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. ఫ్లాట్నెస్కి 2 చివర్లలో రౌండ్ రాడ్ను ఫైల్ చేయడం. బాల్ పీన్ హ్యామర్ని ఉపయోగించండి మరియు మార్క్డ్ డయామీటర్పై విట్నెస్ మార్క్స్ను సృష్టించడానికి పాయింటెడ్ టిప్తో పంచ్ చేయడం. రాడ్ పొడవున సీసా మోషన్లో ఫైల్ చేయండి. విట్నెస్ మార్క్స్ ఆధారంగా దానిని 25 మిల్లీమీటర్ల డయామీటర్కి క్రమంగా షీపింగ్ చేయడం. ఫైలింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ గ్రేడ్ ఫైల్ని ఉపయోగించి సిలిండ్రికల్ రాడ్ యొక్క 2 చివర్ల నుండి ఏదైనా పదునైన అంచులు లేదా బర్స్ను రిమూవ్ చేయడం. ఫినిష్డ్ సిలిండ్రికల్ రాడ్ని పరిశీలించండి మరియు అది అవసరమైన అన్ని స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు ఒక సిలిండ్రికల్ రాడ్ను ఫైల్ చేయడంపై మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.